ఇంత సీరియస్కి సన్మానాన్ని రచించినందుకు సీరియస్ గారికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మేము ఏ జన్మలో తీసుకున్న పుణ్యం మాత్రమే భావిస్తున్నాం. అయితే ఈ గౌరవం అంతా ఆవిడకాలు మమ్మల్ని మేము గౌరవం చేసుకోవడమే. ఇంకా మహోన్నతమైన వ్యక్తిలో ఉన్నారు. ఆవిడ తలెత్తి చూసి అధికారం అవసరం చేస్తున్నది. మేము నలుగురు వెళ్ళి అడిగినప్పుడు మేడం గారు వచ్చే వరకు నాకేం మళ్ళీ పాత్రలు మాట్లాడవచ్చు మాకు జరిగింది అన్నారు. అంటే అప్పుడు నేను సెక్రటరీ గారు కూడా ఇది మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడమే కాదు, ఇది సరస్వతి సభ సామూహికంగా తీసుకున్న నిర్ణయం, ఇది మీరు శిరసావహించాలి తప్పదు అని సంగీత విద్యాలయం వాళ్ళు కూడా వచ్చి ఒక క్షణం మేడంని సంగీత విద్యాలయం టీచర్లు ప్లస్ స్టూడెంట్స్ కూడా ఇప్పుడు సుమారుగా 600 మంది విద్యార్థులు ఉన్నారు. అందులో అందరికీ ఆల్మోస్ట్ ఉచితంగా ఆల్మోస్ట్ కృష్ణమాచార్య గారికి రామయ్య గారికి వచ్చారు. కృతజ్ఞతలు. ఇంతమంది గొప్ప సంగీత కళాకారులు వాలంటరీగా అయిపోయిన వాటికి దిగిపోతే మిగతా వాళ్ళకి అవకాశం వస్తుంది. అయిపోయిన వాడికి వచ్చే వెనకాల నిలబడితే అర్థం రావద్దు. సో ఈ రోజు పుష్పాభిషేకానికి కారణమైన భగవాన్ శ్రీనివాస్ గారు దయచేసి స్టేజ్ మీద కావాలి. శ్రీనివాస్ గారే కాకుండా కాపకాయల రామకృష్ణ యూత్ అసోసియేషన్ వాళ్ళు అందరూ స్టేజ్ మీద కావాలి. పెద్ద బ్యాచ్ ఉంది. రామకృష్ణ గారి వల్ల వాళ్ళ రోజు తప్పకుండా వచ్చి శ్రీకాంతంలో కూర్చుంటుంటారు. సత్కళ వాహిని సంక్రాంతి మ్యూజిక్ సాంగ్ నడుపుతున్నారు. ఎప్పటి నుంచో అధ్యాపకులు విద్యార్థులు నెక్స్ట్ కృష్ణమాచార్య గారు అయిపోయిన తర్వాత స్కూల్ వాళ్ళు ఆయన చూసి సంగీతం బాగా పాడుతుందని చెప్పి పెద్ద విద్వాంసులందరినీ తీసుకొచ్చి వారి చేత సంగీత శిక్షణ ఇప్పించారు. ఆ తర్వాత మా పెద్దలు ఉంటున్నారు. ఆయన ప్రోత్సాహంతో ఎస్ఎస్సి బ్యాచ్ అయ్యాను ముందు. తర్వాత పీయూసీ మ్యూజిక్, పిఏ మ్యూజిక్ ఎంతో చదివి ఈ టీవీ అనేది నేర్చుకుని వీరబాజీరావు గారిని ఆయన సంగీతాన్ని